ఇక డీటెయిల్స్ చూసినట్టయితే వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో వీరు తమ రాజీనామా పత్రాలను మండలి చైర్మన్ కు అందజేయనున్నట్టు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు రాజ్యసభ ఎంపీలు బీద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు. వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో వీరు తమ రాజీనామా పత్రాలను మండలి చైర్మన్ కు అందజేయనున్నట్టు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు రాజ్యసభ ఎంపీలు బీద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. వైసీపీకి రోజుకు ఒక షాక్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎంపీకి సంబంధించి అటు మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా బీదా మస్తానరావు రాజీనామా చేసి తమ రాజీనామాలకు సంబంధించి కూడా ఆమోదించిన నేపథ్యంలో ఈ రోజు తాజాగా ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కూడా తమ ఎమ్మెల్సీకి సంబంధించి రాజీనామా చేశారు. అదేవిధంగా రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ కూడా అందజేయడం జరుగుతుంది. అయితే వైసీపీకి సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వలసలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ వలసల్ని అటు వైసీపీ అధిష్టానం అడ్డుకోలేని పరిస్థితి కనబడుతుంది. గతం నుంచి కూడా అనేక అసంతృప్తులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతము అటు వైసీపీ అధికారం కోల్పోవడం, అదేవిధంగా వైసీపీ అధినాయకత్వం ఎవరికి అందుబాటులో లేకపోవడం దీనందరికీ కారణం అంటూ కూడా ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తాజాగా పార్టీని విడుదల పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఒక పక్క ఈ చేరికల్ని ఖండిస్తుంటే వైసీపీ నేతలైతే ఈ చేరికల్ని ఖండిస్తున్నారు. చంద్రబాబు కావాలనే ఈ చేరికల్ని ప్రోత్సహిస్తున్నందుకు కూడా పేర్ని లాంటి మాజీ మంత్రులు దీన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూటమి పార్టీలోకి ఎవరు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా వారి పదవులకి పార్టీకి రాజీనామా చేసి రావాలి అనేది ఒక కండిషన్ గా టీడీపీ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ టీడీపీలోకి రావడం కాగా బీదా మస్తానరావుతో పాటు ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం ఒక్కొక్కరుగా కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. దాంతో పాటు తాజాగా ఇప్పటికే పోతుల సునీత తన పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ రోజు తాజాగా ఇంకొక ఇద్దరు అటు కర్రీ పద్మతో పాటు కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కొంత గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు. దానిలోనూ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అయిన కళ్యాణ్ చక్రవర్తి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కర్రీ పద్మశ్రీ గత ఎన్నికల్లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా తమ ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేశారు. తాజాగా చైర్మన్ కూడా రాజీనామా సంబంధించి కూడా సమర్పించిన పరిస్థితి. వ్యక్తిగత కారణాల వల్ల తాము ఎమ్మెల్సీ నుంచి తమ పదవులకి రాజీనామా చేసినట్టు కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వలసల్ని అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా ఒక పక్క టీడీపీ కానీ కూటమి పార్టీలు కానీ ఈ లక్ష్యంగా వైసీపీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తున్నారని ఒక పక్క ఎదురుదాడి చేస్తుంది. వలసల్ని ఆపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఒక పక్క అధిష్టానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత నేతల్ని కలిసేందుకు ఇష్టపడకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కూడా అటు వైసీపీ అసంతృప్తి నేతలు చెప్తున్న పరిస్థితి ఉందని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.